హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పాత కుర్తాలు టాప్స్ని యూజ్ చేసి కుషన్ కవర్స్ ఎలా కుట్టానో చూపిస్తాను. ఇప్పుడు ఇలా పట్టు, బ్రొకేడు, మిర్రర్స్ ఇలాంటి కుషన్ కవర్స్ ఫెస్టివల్స్ అప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు. నేను వీటిని కొనకుండా ఇంట్లోనే ఎలా చేసుకున్నానో చూపిస్తాను. దీనికి బేసిక్ స్టిచ్చింగ్ వస్తే చాలు. కొంచెం ఏదైనా మంచి డిజైన్ ఉండి పట్టులు అలా ఉన్న కుర్తాలు నేను తీసుకున్నాను. కుర్తాలు చాలా ఓల్డ్వి, కానీ డిజైన్ మనకి నెక్ వెనకాల అలా పాడవుతుంది, చేతుల దగ్గర అలా పాడవుతుంది, మిగతా అంతా మంచిగానే ఉంటుంది. అలాంటి కుర్తాలు తీసుకున్నాను. ఇది ఫస్ట్ కుర్తా. ఇలా మనకి కుషన్ కవర్కి సరిపోను నేను కట్ చేసుకున్నాను మెజర్మెంట్ చూసుకుని. దీంట్లో వచ్చిన లేస్ బార్డర్స్ని కూడా నేను అలాగే యూజ్ చేసుకున్నాను. మొత్తం స్టిచ్ చేశాక చూడండి ఇలా ఉంది. ఇది కాపరు వచ్చింది షైనింగ్ దీని మీద. ఈ ఫెస్టివల్స్ అప్పుడు మనం లివింగ్ రూమ్లో సోఫాల మీద వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలాంటివి మార్కెట్లో చాలా కాస్ట్లో దొరుకుతున్నాయి. అలా కాకుండా ఇలాంటి మంచి మంచి కుర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మన దగ్గర వాటితోనే మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా షైనీగా ఉంటుంది. ఇది సెకండ్ కుర్తా. ఇది మా అబ్బాయిది. అది దసరా అప్పుడు గర్బా డ్యాన్స్ వేస్తారు కదా, దానికి ఇది చాలా చిన్నది అయిపోయింది. చాలాసార్లు వేసుకున్నాడు స్కూల్లో ఫంక్షన్ అప్పుడు. దీని మీద ఉన్నవి రియల్ మిర్రర్స్ కాదు, రేకులు లాంటివి. దీని మీద ఎంబ్రాయిడరీ చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. దీన్ని కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కుషన్ కవర్ స్టిచ్ చేసుకోవడానికి ఒకటే పీసు మెజర్మెంట్ సరిపోలేదు, అందుకే దాన్ని నేను 2 పీసులుగా తీసుకున్నాను. మధ్యలో జాయింట్ వేసాను. ఆ జాయింట్ కనపడకుండా నేను ఒక పాంపామ్ లేస్ని స్టిచ్ చేశాను. ఆ పాంపామ్ లేస్ కూడా వేరే కుర్తీది. కుర్తీకి చివరన మొత్తం అంబ్రెల్లా కుర్తీకి చివరన అలా వచ్చింది. కుర్తీ పాడైపోతే దాన్ని లేస్ తీసి నేను తర్వాత యూస్ చేసుకున్నామని పక్కన పెట్టుకున్నాను. దాన్ని ఇలా ఈ కుషన్ కవర్కి యూస్ చేశాను. ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడు ఇవి బాగా లుక్ వస్తాయి. లివింగ్ రూమ్లో బాగా యూస్ చేస్తున్నారు ఇలాంటి కుషన్ కవర్స్ని. ఈవెన్ దీంతో మనం బ్యాగ్ కూడా కుట్టుకోవచ్చు. చూసారు, మధ్యలో వేసాను. వెనక మనకి మ్యాచ్ అయ్యే కవర్ని వేసాను. బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని నేను వెనకాల వేసాను, వెనకాల పార్ట్కి. లైనింగ్ కింద దీనికి కుర్తా వెనక ఉన్న క్లాత్ని యూజ్ చేశాను. ఇలా మొత్తం స్టిచ్ చేశాక లుక్ అయితే ఇలా ఉంది. ఇది ఇంకో కుర్తీ. ఇది పింక్, దీనికి బ్లూ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ వచ్చింది ఫ్రంట్, కానీ కింద పార్ట్లో లేదు. దీన్ని కూడా కుషన్ కవర్ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాను. ఓన్లీ కింద పార్ట్ తీసుకున్నాను. దీనికి కాంబినేషన్ బ్లూ కలర్ వచ్చింది. ఈ కుషన్ కవర్స్ అన్నిటినీ ఎన్వలప్ మోడల్లోనే స్టిచ్ చేస్తాను. అదైతే నీట్గా ఉంటుంది లుక్. ఇది ఒక బ్రోకేడ్ బ్లూ కలర్ది ఉంది, ఫ్యాబ్రిక్ మిగిలిపోయింది. దీన్ని ఇలా మధ్యలో వేసి స్టిచ్ చేశాను. దాని చుట్టూ గోల్డెన్ లేస్ వేసాను.
ఏవైతే ఇంట్లో ఎక్స్ట్రాగా చిన్న చిన్న ముక్కలు అలా మిగిలి ఉన్నాయో వాటితో నేను స్టిచ్ చేశాను. దీని లుక్ అయితే ఇలా ఉంది స్టిచ్ చేశాక. ఇది బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఈ కుర్తీ, దీనికి నెక్కి ఫుల్ వర్క్ ఉంది పెద్ద లేస్తో. ఇది కుషన్ కవర్కి సరిపోని ఉంది లెంత్, నేను దాన్నే యూస్ చేశాను. ఫ్రంట్ పార్ట్ని కుషన్ కవర్కి వచ్చేలాగా చూసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఇది అంబరిల్లా కట్టు, అందుకని కొంచెం కట్ చేయడానికి సరిగ్గా సమానంగా రాదు, అందుకని దాన్ని చూసుకుని మనకి ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. దీంట్లో ఈ కుర్తీకి వచ్చిన బార్డర్ను కూడా నేను యూస్ చేసుకున్నాను. నేను స్టిచ్చింగ్ చూపించట్లేదు, జస్ట్ కటింగే చూపిస్తున్నాను. ఎందుకంటే దీనికి బేసిక్ స్టిచ్చింగ్ వస్తే చాలు, మనకున్న ఐడియా ప్రకారం మనం ఎలా కావాలంటే అలా అటాచ్ చేసుకోవచ్చు లేస్ని, నెక్ డిజైన్స్ని. అట్లా ఇలా నెక్ పార్ట్ నేను ఫ్రంట్కి వచ్చేలాగా కుషన్ కవర్కి పెట్టాను. ఇలా లేస్ని కింద ఉన్న బార్డర్ని కూడా నేను అలా కింద వేసుకున్నాను కుషన్ కవర్కి. ఇదంతా అలా ఫ్రంట్ వస్తుంది. ఇదిగోండి స్టిచ్ చేశాక ఇలా ఉంది. ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇది చాలా లుక్ ఉంది. ఇలా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇది కూడా కుర్తీ స్టిచ్ చేసినప్పుడు ఇలా చిన్న ముక్క మిగిలిపోయింది. అలాగే ఇందాక కట్ చేసిన కుర్తీ ఉంది కదా బ్రౌన్ కలర్ది, దానిలో మిగిలిపోయిన ముక్కల్ని కూడా తీసుకుని ఇలా రెండు కలిపి ఒక కుషన్ కవర్ని కుట్టాను. ఈ క్విల్ట్ డిజైన్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే ఇలా అతుకులు వేసి రకరకాల డిజైన్స్ చేస్తారు క్విల్ట్. ఇలా ఎల్లో బ్రౌన్ కాంబినేషన్ చాలా బాగుంది. కొంచెం మ్యాచింగ్ కలర్స్ తీసుకుని మనం ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా మంచి కుషన్ కవర్స్ రెడీ అవుతాయి. ఇవి హ్యాండ్స్ని ఇట్లా కట్ చేశాను. మనకి ఫ్రంట్ నెక్ కట్ చేసినప్పుడు చిన్న ముక్క ఇలా మిగిలిపోయినాయి కదా, వాటిని అలా వేస్ట్ చేయకుండా కొంచెం డిజైన్ లాగా ఉండిద్దని ఇలా పెట్టాను. ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసేసాను. వాటిని కూడా ఒక వెరైటీ లుక్ వచ్చింది కుషన్ కవర్కి. ఇలా ప్యాచ్ లాగా ఇక్కడ అటాచ్ చేశాను. ఇంకా చిన్న ఒక బార్డర్ కొంచెం మిగిలిపోయింది స్టిచ్ చేసిన దాంట్లో, ఇందాక కుషన్ కవర్లో. ఆ బార్డర్ని కూడా వేస్ట్ చేయకుండా దీంట్లోనే అటాచ్ చేశాను ఈ కుషన్ కవర్కి. ఎక్కడ అటాచ్ చేస్తే బాగుండిద్దో చూసుకొని మనం అటాచ్ చేసుకోవాలి.
ఇది మొత్తం స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది. చూసారా, ఒక చిన్న లేస్ కూడా యాడ్ చేశాను. ఇదొకటి. ఇది కొంచెం క్రష్డ్ ఫ్యాబ్రిక్. ఇది ఒక కుషన్ కవర్. వీటిలో ఏ కుషన్ కవర్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అంటే ఒక కుర్తీతో ఇలా 2 కుషన్ కవర్స్ అయిపోయినాయి. మొత్తం అంతా క్లాత్ వేస్ట్ అవ్వకుండా యూజ్ చేశాను. ఇది కూడా ఒక కుర్తీ. ఇది హ్యాండ్ పెయింటెడ్. దీని మీద నేను ఇలా నెమళ్ళు ఉన్నాయి కదా, వాటిని పెయింట్ చేశాను. నెమళ్ళు ఉన్న పార్ట్ ఫ్రంట్కి రావాలని నేను అక్కడ వరకు కట్ చేసుకున్నాను. సేమ్ దీనికి కూడా అలాగే క్లాత్ సరిపోతే మిగతా ఉన్న ముక్కల్ని ఇలా యాడ్ చేసుకున్నాను. ఇలా మంచి డిజైన్స్ కొంచెం మంచిగా ఉన్న కుర్తాలని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కట్ చేసినప్పుడు మనకి పై పార్ట్స్ కొన్ని మిగిలిపోతాయి కదా, వాటితో కూడా ఏం చేస్తాను మీకు తర్వాత చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఇది కుషన్ కవర్ మొత్తం స్టిచ్ చేసాకైతే లుక్ ఇలా ఉంది. వీటన్నిటిని మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. మా దానికైతే 5 సీటర్ సోఫా, అందుకని 5 పిల్లో కవర్స్ వేసాను ఇక్కడ. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇలా నా పాత కుర్తీని ఇలా యూజ్ చేశాను. ఈ ఐడియాస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ రూపంలో షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి.